ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణుడు సృష్టికి తనకున్న సంబంధాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎలాగైతే గొప్ప గాలి అంతటా తిరుగుతున్నా ఎల్లప్పుడూ ఆకాశంలోనే ఉంటుందో అలాగే ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి అని తెలుసుకో అని కృష్ణుడు చెబుతున్నాడు. గాలి కదలికలు ఆకాశాన్ని అంటనట్లే ఈ సృష్టిలోని జీవుల కార్యకలాపాలు నన్ను ప్రభావితం చెయ్యవు. నేను అన్నిటికీ ఆధారం, కాని వాటికి అతీతుడను. ఈ శ్లోకంలోని భావం భగవంతుని యొక్క అనంతమైన అంటని స్వభావాన్ని తెలియజేస్తుంది. మనమందరం ఆ పరమాత్మలోనే ఉన్నామనే భద్రతా భావాన్ని, అదే సమయంలో ఆయన ఈ ప్రపంచ కల్లోలానికి అతీతుడనే గంభీరమైన సత్యాన్ని మనకు అందిస్తుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించాలంటే, కష్టాలు తుఫానులా చుట్టుముట్టినప్పుడు అవి కేవలం గాలి వంటివని గుర్తుంచుకోవాలి. మనం ఆ గాలికి ఆధారమైన నిశ్చల ఆకాశములాంటి పరమాత్మను స్మరించుకుంటే మనసు స్థిరంగా ఉంటుంది. సమస్యలను చూసి భయపడకుండా సాక్షిగా ఉండే శక్తి లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.